24వ అధ్యాయం నిర్గమాకాండం 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. చాలు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. 19వ అధ్యాయం నిర్గమాకాండం 10వ వచనం. యెహోవా మోషేతో వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుక్కొని సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదకి దిగి వచ్చును. 14. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యుద్ధకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. 3వ నాటికి సిద్ధంగా ఉండు. 16. 3వ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతం మీద వణికిరి. 17. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలికి రప్పింపగా వారు పర్వతం దిగువన నిలిచిరి. 18. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచి పర్వతమంతయు మిక్కిలి కంపించి ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత ఉత్తరమిచ్చెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి పిలువగా ఎక్కిపోయారు. ఇది 19వ అధ్యాయం. 19. 20వ అధ్యాయంలో ఏముంటదంటే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. 20వ అధ్యాయం మొదటి వచ్చిన దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పారు. ఇది ఎగ్జాక్ట్ గా దేవుడే మాట్లాడుతున్న కాన్వర్సేషన్ ఇశ్రాయేలీలతో. ఈలాగున ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, నీ దేవుడనైనా యెహోవాను నేనే. ఇది స్వయాన దేవుడే మాట్లాడిన మాట. మోషే నారేట్ చేసిన మాటలు కావు ఇవి, దేవుడు మాట్లాడిన మాట. 20వ అధ్యాయం ఆ లాస్ట్ లో చూడండి, మళ్ళా 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత ధూమము చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి ఇట్లానే నీవు మాతో మాట్లాడము, విందుము, మాతో మాట్లాడిన ఎడ మేము చనిపోదుము. అందుకు మోషే భయపడకుడి, పరీక్షించుటకును పాపం చేయకుండానట్లు భయం మీకు కలిగినట్లు దేవుడు మేం చేసినని అయినా కానీ వినలా. 21. దూరముగా నిలిచి గాఢాంధకారమునకు సమీపింపగా మోషే ఇట్లా నేను ఇలాగ చెప్పుము, ఆకాశము నుండి మీతో మాట్లాడింది. ఇది ఇంకా కొంచెం కింద ఎక్స్ప్లెనేషన్ ఉంది. అక్కడ జరిగింది ఏంటంటే దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వస్తున్న మూమెంట్ అన్నమాట. అది చాలా భయంకరమైన సన్నివేశము. అది అలాంటి భాగము ఇంకెక్కడ కనపడదు. ఇది రియల్గా జరిగిన భాగం అన్నమాట. ఇది ఎక్కడ కనపడదు. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు కూడా దేవుని స్వభావ స్వరూప దర్శనం అనేది మాట్లాడతాడు, కానీ అది యెహెజ్కేలు మాత్రమే చూశాడు, అది తన దర్శనంలో చూశాడు. ఇది ఇశ్రాయేలీయులు అందరూ చూసిన విజువల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఇది. దేవుడు చెప్పాడు, నేను ఆ పర్వతం మీదకి దిగి వస్తాను, మీరందరూ 3 రోజుల కల్లా మీరందరూ సిద్ధపడండి, శుద్ధి చేసుకొని పవిత్రపరచుకోనండి అని చెప్పినప్పుడు 3 రోజులకి సిద్ధపడ్డారు. ప్లస్ దేవుడు చెప్పాడు, ఈ పర్వతము చుట్టూ కూడా ఒక మేరను ఏర్పరచు మోషే. ఈ మేరను దాటి ఎవరి ఈ పర్వతంను తాకకూడదు, ముట్టకూడదు. మనుషుడే గాని, పశువులే గాని, జంతువులే గాని. మనుషుడే గాని, జంతువే గాని ఎవ్వరు కూడా ఈ పర్వతాన్ని ముట్టకూడదు అని ఒక ఆజ్ఞ విధించగా, సరే అదేమంతా అని అనుకున్నారు. ఎప్పుడు చూడలేదు కదా, ఏమంతా మేము చేయగలంలే అనుకున్నారు.
తీరా ఆ 3వ రోజు వాళ్ళందరూ సిద్ధపడ్డారు. 4వ రోజున దేవుడు వచ్చాడు. వస్తున్నప్పుడే ఆ పర్వతం అంతా కూడా భయంకరమైన భూకంపం వచ్చింది. భూమి కంపించి 18 పర్వతం అంతా మిక్కిలి కంపించే. ఒకసారి ఊహించండి ఎలా ఉంటుందో. ఆ పర్వతం మీదకి దేవుడు దిగొస్తానని చెప్పాడు. పర్వతాన్ని చూస్తా ఉన్నారు వాళ్ళు. దేవుడు వస్తున్నప్పుడే యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతా ధూమమయం. ధూమం అంటే పొగ. అదంతా కూడా అగ్ని కనపడలేదు ఇశ్రాయేలుకి. పొగ కమ్మేసినట్టుగా కనపడింది. ఆ తర్వాత దాని ధూమము కులిమి ధూమము వలె లేచింది. అది ఎలాంటి పొగ అని అంటే జస్ట్ ఇది బండ్లు పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ పోసినప్పుడు అదొక పొగ వస్తుంది కదా, అలాంటి పొగ కాదు. మంట సెగ వలన వచ్చే పొగ, రెండు వేరు వేరు. ఆ వేడికి వచ్చే పొగ కొలిమి ధూమము వలె లేస్తూ ఉండేది. ఆ పొగ, ఆ వేడి, ఆ ధూమం అదంతా చూస్తుండే కానీ అసలు తల మొదలు కట్టారు కాలు వరకు వణుకు పుడతారు. ఆ పొగ అంతా చూస్తూ ఉన్నారు. ఆ చూస్తూ ఉండగానే పర్వతం అంతా కూడా కంపించింది. అప్పుడు ఎలా ఉంటది మనస్సు? అది చూడకనే ఇదంతా ఆ భూమి, ఆ పర్వతం అంతా కూడా మిక్కిలి కంపించింది. పర్వతం కంపించడమే ఎక్కువ అనుకుంటే దానిలో నుండి మరలా దేవుని భయంకరమైన బూరధ్వని లాగా ఒక స్వరం వినపడుతుంది. అంతకంతకు ఆ బూరధ్వని, అసలు ఆ సీన్, ఆ ఎక్స్పీరియన్స్ సాధారణ మనిషి తట్టుకోలేడు. కానీ ఆ ప్రభావం అంతా కూడా నా ప్రజలు కదా, నా వాళ్ళు కదా, నేను వాళ్ళకి తెలియకపోతే, వాళ్ళు నన్ను తెలుసుకోకపోతే ఎవరు తెలుసుకుంటారు అని చెప్పేసి దాచకుండా అంతా కనపరచాలని చెప్పేసి దేవుడు ఆ కొండ మీదకి వచ్చి బూరధ్వనితో ఆ స్వరం, కంఠస్వరంతో దేవుడు మాట్లాడ ప్రయత్నిస్తున్నాడు. వీళ్ళ భయాలు, వణుకులు అన్ని ఒక పీకులోకి వెళ్ళిపోయినాయి. గుండెలన్నీ అరచేతుల్లో పట్టుకుని ఉన్నారు. సరే 19లో బూరధ్వని అంతకంతగా బిగ్గరగా మ్రోగాడు. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత, దేవుడు మాట్లాడుతున్నాడంట, ఒక మనిషి మాట్లాడినట్టు కంఠస్వరం చేత ఒక వాయిస్ వినపడుతుంది. ఆ వాయిస్ ఇశ్రాయేలీయులకు కూడా వినపడతారు. మోషే మాట్లాడుతున్నాడంట, అసలు ఏ భయం లేకుండా మోషే మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ అగ్నిలో నుండి, ఆ పర్వతంలో నుండి మాట్లాడుతున్నాడు. ఇంకా క్రిందకు వస్తే 20, నువ్వు కూడా ఆ పర్వతం మీదకి ఎక్కిరా అని మోషేని పిలుస్తాడు. మోషే ఎక్కిపోతాడు, అది వేరే భాగం. సరే, అలాగే నా మోషేని సిద్ధం చేసి ఇశ్రాయేల్ ప్రజలందరితో ఇన్విటేషన్ కొంచెం పలకరింపులైంది అనుకుంటా. వాళ్ళందరూ పర్వతపు దూరంగా నిల్చున్నారు. దేవుడు ఆ పర్వతములో నుండి బూరధ్వని కంఠస్వరముతో, బూరధ్వని కలిసిన స్వరంతో మాట్లాడుతా కొన్ని మాటలు మాట్లాడారు. 20వ అధ్యాయం 1వ వచనం నుండి కనీసం ఒక 16-17 వచ్చినా చెప్పారు. మాట్లాడారు దేవుడు, ఇదిగో నీ దేవుడైన యెహోవాను నేను చాలా రోషం గల దేవుడును అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో ఒక్కొక్క మాటకి, ఒక్కొక్క వచనానికి, ఒక్కొక్క పదానికి వణుకు పెరిగిపోతున్నారు. ఇక అందరు కూడా చచ్చినట్టు కింద పడిపోయినారంట. ఇశ్రాయేలు చచ్చినట్టు కింద పడిపోయి మోషేకి మాట్లాడతారు, మోషే మోషే మోషే, మా వల్ల కావట్లేదు, మేము చాలా ప్రయత్నించాం, అస్సలు మా చేత కావట్లేదు, మేము చచ్చిపోయేలా ఉన్నాం. సో నువ్వు వెళ్ళి మాట్లాడు దేవుడితో, నీకు అలవాటే కదా, నువ్వు వెళ్ళి మాట్లాడు, ఆయన ఏం చెప్తాడో అవన్నీ వచ్చి మాకు చెప్పు అన్నమాట. సరే అని మోషేతో దేవుడు మాట్లాడగా ఎక్కి రమ్మన్నప్పుడు 24వ అధ్యాయానికి వస్తే దేవుడు మరలా మాట్లాడతాడు. 24వ అధ్యాయంలో మోషేతో, ఇశ్రాయేలు పెద్దల్ని నా దగ్గరికి తీసుకుని రా అని చెప్పినప్పుడు ఇదే పర్వతం దగ్గర జరిగిన సన్నివేశం అన్నమాట. పెద్దలందరినీ తీసుకొని ఆ పర్వతం దగ్గరికి రాగా 10వ వచనం, ఇశ్రాయేలీల దేవుని చూచి 9 తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది కనబడింది. అది చూశారు, ఇక భయపడిపోయి మా వల్ల కాదు, ఇంకా మళ్ళీ నువ్వే వెళ్ళి మాట్లాడాల్సిందే అని చెప్పి ఆ పెద్దలు కూడా భయపడిపోయేసరికి దేవుడు మోషేని పిలుస్తాడు. మోషే నా దగ్గరికి ఎక్కి రమ్ము,
12. నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము, నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలు ధర్మశాస్త్రం రాతి పలుకలు నీకు ఇచ్చేదను అని చెప్పగా, మోషే తన సేవకుడు పరిచారకుడైన యెహోషువను తీసుకొని కొండ మీదకి వెళ్తాడు. యెహోషువ కొండ మీదకి వెళ్ళలేదు కానీ కొండ కిందనే ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. మోషే మాత్రం కొండ పైకి ఎక్కి వెళ్ళాడు. ఇప్పుడు ఈ భాగం ఆలోచన చేద్దాం. కొండ పైకి వెళ్ళేటప్పుడు పెద్దలందరినీ పిలిచిదిగో నేను వెళ్తున్నాను, నేను మీ దగ్గర లేనప్పుడు మీకు ఏదన్నా వ్యాజ్యమో తీర్పు న్యాయం ఏమన్నా సమస్యలు వస్తాయేమో, ఇదిగో అహరోను హూరులు ఇక్కడే ఉన్నారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు న్యాయం తీరుస్తారు అని బాధ్యతలన్నీ అప్పగించేసి 40 పగళ్ళు రాత్రులు. మోషే కూడా తెలియదు ఎంతకాలం దేవుని దగ్గర ఉండాల్సి వస్తుందో. దేవుడు జస్ట్ చెప్పాడు, నువ్వు వచ్చి నా దగ్గర ఉండు అని చెప్పాడు, అంతే. సో అన్ని పరిస్థితులు అన్నిటిని సిద్ధం చేసి రెడీ చేసి మోషే వెళ్ళిపోయాడు. ఇప్పుడు రండి 15వ వచనం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను, ఇప్పుడు మరలా ఒకసారి ఆలోచించేయండి ఆ విజువల్స్ ఎలా ఉంటాయో. మోషే కొండను అట్లా ఎక్కుతుండగానే మేఘం వచ్చేసి ఆ కొండను కమ్మింది. 16. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచిన మేఘము 6 దినములు దానిని కమ్ముకొనే. మేఘము ఎన్ని రోజులు కమ్ముకునింది? 6 రోజులు కమ్మింది. 7వ దినమున మేఘములో నుండి కమ్మేసి 6 దినములు మోషేని అబ్జర్వేషన్ లో ఉంచిందంట. మేఘం ఇంటెన్సివ్ అబ్జర్వేషన్. ఆ మేఘము బయట ఉన్న పెద్దలు దూరం నుండి చూస్తున్నారు కదా, వాళ్ళకి ఎలా కనపడింది అంటే 17వ వచనం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. ఈ అగ్ని 6 రోజులు అగ్ని దేవుని దగ్గరికి వెళ్ళాల. ఇంకా 6 రోజులు ఈ కొండ మీదనే ఉన్నాడు. మేఘమల అగ్ని మేఘమల కమ్మేసింది. ఆ మేఘము కమ్మగా 6 days వెయిట్ చేశాడంట మోషే. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త అంటాడు, నిత్యము కాల్చుచున్న వాటితో ఎవడు నివసింపగలడో, దహించు అగ్ని అయిన నీతో ఎవడు నిలవగలడో, అసలు నీ సన్నిధిలో నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడో. అలాంటిది 6 రోజులు సృష్టి క్రమం కనపడుతుంది అక్కడ. 6 రోజులు ఆ కొండ మీద అలాగే వెయిట్ చేశాను. ఏదదేమన్నా చల్లని నీళ్ల మేఘమా? కాదు, అగ్ని మేఘం అది, అగ్ని మహిమ అది. ఆ అగ్ని మహిమ 6 దినముల మోషేను కమ్మించిన మోషే చర్మం కానీ మోషే వెంట్రుకలు కానీ ఏమి కాలిపోలేదు. అసలు ఎలాంటి గాయం కలగలేదు. ఆ వాసన కానీ ఏమి కలగలేదు. 6 దినములు అబ్జర్వేషన్ అంతా పూర్తయింది అనుకుంటా. అబ్జర్వేషన్ అంతా అయిపోగానే అప్పుడు 7వ దినమున ఆ మేఘంలో నుండి దేవుడు మోషేని పిలుస్తున్నాడు, కమ్మా. అప్పుడు ఇంకొంచెం పైకి వెళ్తాడు మోషే. దేవుని ముఖాముఖిగా చూడడానికి వెళ్తాడు మోషే. క్రింద వెళుతూ ఉన్నాడు. దాని గురించి 17లో బయట ఉన్న ఇశ్రాయేలీలు అగ్ని కొలిమి ధూమం లాగా కనపడుతుంది, వాళ్ళు చూస్తున్నారని రాశాడు. ఇప్పుడు 18వ వచనంలో, అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు, 40 పగళ్ళు రాత్రులు. ఓకే, మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కాడు. మేఘంలో ఎలా ఎక్కాడు మోషే? శరీరం భూమి మీద, ఆత్మ మేఘంలో కాదు. ద హోల్ బాడీ. దర్శన కాదది, కళ కాదది, ఊహ భ్రమ అంతకంటే కాదది. అది ఆ స్వరం, ఆ పర్వతం మీద కంఠస్వరం నిరూపిస్తుంది, అది భ్రమ కాదు అది. ఒకసారి ఆలోచించండి, ఆ మేఘంలో ఎలా ప్రవేశించాడు మోషే? రేపు మనం కూడా మేఘాల మీద కొనిపోబడాలి. సో మనకి ఇప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. ఎలా ప్రవేశించుంటాడు? ఆ మేఘంలో నిలబడి. సరే, ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు
దేశంలో ప్రయాణం చేసినప్పుడు, ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశాన్ని ప్రయాణం చేసినప్పుడు ఈ మార్గం అంతా కూడా వారి చుట్టూ అగ్ని స్తంభం ప్రకాశించేది. పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం. రాత్రి వారిని కాపు చేయడానికైతే, చీడపీడల నుండి, విష పురుగుల నుండి కాపాడడానికైతే ఈ అగ్ని కావాలి. వారిని శుద్ధి చేసి, వారిని కడిగి, వారిని అగ్నిమయము చేయడానికి మాత్రం అగ్ని వద్దు. ఎంత స్వార్థం కనపడుతుందో కదా అక్కడ. రాత్రిపూట వెలిగివ్వడానికి అగ్ని స్తంభం కావాలి, మళ్ళీ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకూడదు అగ్ని స్తంభము. మళ్ళీ వాళ్ళతో మాట్లాడడానికని ఆ అగ్ని అయిన దేవుడే తన సంపూర్ణమైన అగ్నితో ఆ పర్వతం మీదకి దిగి వచ్చి, రండి నేను మీతో మాట్లాడతానంటే ఏంటి అసలు ఆ మనస్సు ఏంటి? అగ్నిస్తంభంగా వాళ్ళ ముందర నడుస్తున్నప్పుడు చూశారుగా, వాళ్ళకి అలవాటు లేని విషయం కాదు కదా, కొత్త ఏం కాదు కదా. అప్పటికే 3వ నెలలు వచ్చారు సీనాయి కొండ దగ్గరికి. 3 నెలలు నడిచి 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 3 నెలలు అంటే ఎన్ని రోజులు? 90 రోజులు, 90 కదా. ఈ 90 రోజుల్లో ఆ అగ్ని స్తంభాన్ని రాత్రి పూట అంతా, సాయంత్రం చీకటి పడినది మొదలుకొని మరలా పొద్దున తెల్లారేంత వరకు ఈ అగ్ని స్తంభం అలా వారి మీద అలా ప్రకాశించుంటది. వాళ్ళ ముందర అట్లా నడుస్తూ ఉంటది. ఈ అగ్నిలోనే కాపాడబడ్డారు. జకర్యా 2వ అధ్యాయంలో ఉంటుంది, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంలాగా ఉంటాను. అలా ఉండుదేవా, కానీ నన్ను మాత్రం కాల్చొద్దు. అగ్ని కావాలి. ఏది మన రోగం అగ్నితో ఒక్కసారి కాల్చేస్తే ఇంకా మళ్ళీ పుట్టదు రోగం అని చెప్పేసి అదొక విశ్వాసం. కానీ ఎప్పుడైనా దేవా నీ అగ్నిలో నన్ను కడుగు, నీ అగ్నితో నన్ను కాల్చు అని అడగగలుగుతామా? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కదా. పోగా పోగా క్రైస్తవ లోకము మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనే మాట మర్చిపోతుంది. ఒక క్రైస్తవునికి ఆ భయం ఉండదా? అమ్మో నేను ఇలా ప్రవర్తిస్తే, ఈ వాక్యాన్ని అడ్డదిడ్డంగా మాట్లాడితే, వాక్యాన్ని ఇష్టం వచ్చినట్లుగా కలగాపులం చేసి మాట్లాడితే, నేను ఈ ఊపిరికి ద్రోహం చేస్తే నన్ను కాల్చేస్తాడన్నంత భయం రాదా? సరే, మోషే ఆ అగ్నిలో ఎలా ఉండగలిగాడు ఆలోచన చేయండి. అగ్ని ఇశ్రాయేలీయులకు అస్సలు కొత్త కాదు, అసలు కొత్తే కాదు, చాలా అలవాటు. ఇప్పుడు మనం ఈ సూర్యకాంతిలో మనం ఎలా బ్రతుకుతున్నామో, ఇశ్రాయేలీయులు రాత్రిపూట అగ్ని స్తంభపు కాంతిలో అలా నడిచారు, అలా భద్రపరచబడ్డారు. ఇప్పుడు ఈ అగ్ని స్తంభమైన దేవుడు, అది కొంచెం అగ్ని, ఆయన అగ్ని అంతట్లో ఏదో ఒక రవ్వంత వాళ్ళని నడిపించడానికి వచ్చిన ఆ స్తంభం. ఇప్పుడు ఈ అగ్ని స్తంభమైన దేవుడు పూర్తి అగ్ని అంతా ఆ సీనాయి పర్వతం మీదతో ఆ అగ్నితో కలిసి వచ్చినప్పుడు మా వల్ల కాదు, మేము మాట్లాడలేమన్నా. దేవుడేమో ఇష్టపడి నేను వీళ్ళతో మాట్లాడాలి, నేనే నీ దేవుడిని అలా చెప్పుకోవడం ఎంత బాగుంటది. నేను మీ దేవుడిని, మీరు నా ప్రజలు అని ఫేస్ టు ఫేస్ మాట్లాడడం ఎలా ఉంటుంది, అలా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని వస్తే వాళ్ళు ఇష్టపడాలి, వాళ్ళు ఒప్పుకోలే. ఈ ఉదయకాల సమయంలో మనము మేఘములో ప్రవేశించే దినం వస్తుంది. మనం ప్రవేశించగలుగుతామా? ఈ భూ సంబంధమైన వాటి విషయంలో, ఈ లోక మర్యాదల విషయంలో మనం ఎంత తేలికగా ఉండాలి. మన మనస్సు, మన హృదయం, మన క్రియలు ఎంత తేలికైపోవాలి. సంవత్సరాలు గడిచే కొద్దీ దినాలు జరిగే కొలది మనలో నుండి లోకం కొంచెం పోవాలి. పోయి మనం ఫ్రీ అయిపోవాలి, మనం తేలికగా అయిపోవాలి రోజులు గడిచే కొద్దీ. కానీ అలా జరుగుతుందా? మనలో రోజుకి మనం లైట్ అవ్వాల్సింది పోయి రోజు రోజుకి మనము వెయిట్ గెయిన్ అవుతున్నాం. వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఆ పాపపు వెయిట్ లాస్ అవ్వట్లేదు, కానీ అది ఇంకా యాడప్ అవుతూనే ఉంది, గెయిన్ అవుతూనే ఉంది. మనం ఎలా మేఘంలో ప్రవేశిస్తాం? ఆ మేఘాన్ని పోగొట్టుకుంటామేమో. మోషే ఆ మేఘంలో ప్రవేశించినట్లు నీవు నేను కూడా ప్రవేశించే దినం వస్తుంది. అది ఎప్పుడో కాదు, ఈ రోజా, మరుక్షణమా, రేపా, ఈ మాసమా, టైం తెలియదు. మనము ఆ మేఘములో కలిసి పరిగెత్తాలి దేవుని దగ్గరికి అనండి. మరి మన సంగతి
మోషే కూడా మనలాంటోడే. ఆ మండుచుండిన పొద దగ్గరికి వెళ్ళి ఇదేంటి పొద ఎంత వింతగా ఉంది అని వెళ్ళాడు. కానీ ఇప్పుడు మోషే ఎంత గ్రో అయ్యాడనంటే, మోషే ఆ అగ్నిలోనికి ఆ పొదలోనికి ఎక్కిరా అని పిలిస్తే ఎక్కిపోయినాడు మోషే. అది మెట్లు ఎక్కిపోయినంత ఈజీగా ఎక్కిపోయాడు. ప్రారంభంలోనేమో ఇదేంటి అగ్ని, ఇదేంటి పొద మండుతుంది, ఈ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఇది పరిశుద్ధ స్థలం, నీ పాదములు విడువు, నీ పాదాలకు ఉన్న చెప్పులు విడువు. అప్పుడు భయపడి, అక్కడ రాయబడి ఉంటుంది నిర్గమ 3వ అధ్యాయంలో, అప్పుడు మోషే భయపడి యెహోవా వైపు చూడవెరచెను. భయపడి చూడలేదంటే, ఆ పొద వైపు చూడలేదంట. ఇప్పుడేమో చూడటం కాదు, మాట్లాడటం కాదు, నువ్వు ఎక్కిరా పైకి అంటున్నాడు ఆయన. అందుకే మోషేని గురించి దేవుడు అంటారు, అతడు యెహోవా స్వరూపంను నిదానించి చూచాడు. మనం సూర్యునికి వెళ్ళి ఎంతసేపు నిదానించి చూడగలం? గంట సేపు చూడగలుగుతామా? ఒక అరగంట. కానీ ఆ అగ్నిమయమైన వాణితో 40 రోజులు గడిపాడంట మోషే. మోషే గడిపింది 40 రోజులే. రేపు మనం వెళితే దహించు అగ్ని అయిన వానితో మనం గడిపే సమయం ఎంతో తెలుసా? యోగాలు. చీకటి ఉండదు, అమ్మయ్యా ఎండ అంతా పోయింది చల్లబడింది అనుకోవడానికి. చీకటి ఉండదు, రాత్రి ఉండదు, పగలుండదు. ఇంకా మొత్తం ఆ వెలుగులోనే, ఆ అగ్ని కాంతిలోనే బ్రతుకుతాం మనం. నిజంగా మనం సిద్ధంగా ఉన్నామా? ఆ మహిమలో మనం ప్రవేశించగలుగుతామా? మనం అడుగు వేయగలమా? మన దేహము, మన ప్రాణము అంత తేలికగా ఉందా? మన ప్రాణం ఇప్పటికిప్పుడు టక్కన ప్రభు పిలువగా అన్ని విడిచిపెట్టేసుకొని మనం లేచి వెళ్ళిపోగలమా? మన మనస్సులో, మన హృదయంలో మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. దేవా, నీ అగ్నిలో, నీ మహిమలో ప్రవేశించగలిగినట్లు నన్ను ఎంత తేలికగా చేయాలో అంతగా మీరు నన్ను శుద్ధి చేయండి, నన్ను నిలువెల్లా కాల్చండి అని ప్రభుత్వంలో వేడుకున్నాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకలో దీవించును గాక.